హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా టాక్స్. దిస్ ఈస్ మీ శ్రీ ప్రియా. టుడే నేను వామ్ రైస్ చేసా అండ్ ట్రస్ట్ మీ సూపర్ సింపుల్ అండ్ హెల్దీ. వామ్ రైస్ అంటే బేసికల్లీ మనకి డైజెషన్కి సూపర్ హెల్ప్ఫుల్ కదా, లైట్గా ఉంటుంది. నేను చేసింది కొంచెం క్వాంటిటీలోనే. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నా. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఇవన్నీ మీకు నచ్చితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. నాకు నచ్చక స్కిప్ చేసేసా. నెక్స్ట్ ఇవి చిటపట్లాడుతూ బ్రౌనిష్ కలర్కి వచ్చాక రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసుకున్నాక ఉప్పు, పసుపు వేసుకోవాలి. మెయిన్లీ పసుపు అయితే కలర్ చేంజ్ అవుతుంది కదా, ఎక్కువ వేసేసుకోకండి. తినేటప్పుడు పసుపు స్మెల్ వచ్చేసి చిరాగ్గా అనిపిస్తుంది. టెక్స్చర్ చూడడానికి బాగున్నా సరే టేస్ట్ అయితే అసలు బాగోదు. నెక్స్ట్ అవన్నీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని క్లోజ్ అయితే చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes అలా ఉంచుకోండి. తర్వాత ఓపెన్ చేసుకొని ఫుల్గా కలిపేసుకోండి. కలుపుకున్నాక మీకు నచ్చితే కొత్తిమీర వేసుకోండి, లేకపోతే అది కూడా స్కిప్ చేసేయండి. నేనైతే కొత్తిమీర అయితే వేసుకున్నా. హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళకు ఈ వామ్ రైస్ ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా అనిపించింది అనేది. మేమైతే వీక్లీ 4 or 5 times చేసుకుంటాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్.